వేసవి సెలవులు ముగియడంతో బడిగంట మోగింది. నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలల వరకు అన్ని రకాల బడులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించారు. ప్రభుత్వం అందించే యూనిఫామ్స్, టెక్స్ట్, నోట్బుక్స్ నేటి నుంచే పంపిణీ చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వేసవి సెలవులు అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత స్కూళ్ళు పునఃప్రారంభమయ్యాయి. ఏదైతే 49 రోజులు సెలవు దినాలు పూర్తి చేసుకొని ఈ యొక్క స్కూళ్ళన్నీ కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ప్రైమరీ స్కూల్స్ నుంచి ఉన్నత పాఠశాలల వరకు అయితే ఈరోజు ప్రారంభమై ప్రస్తుతం మనం సంతపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఉన్నాం. పిల్లలు ఇప్పటికే స్కూల్ వద్దకి అందరూ కూడా చేరుకొని ఈ యొక్క సెలవులు అనంతరం కూడా ఈ యొక్క స్కూల్ వద్దకి అందరూ కూడా వస్తూ ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది ఈ యొక్క ఆదర్శ పాఠశాలలో కూడా పిల్లలంతా వరుసగా ఇక్కడ స్కూల్లో కూడా ఇక్కడ టీచర్స్ ముందుగా వచ్చి ఆ పిల్లలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారి క్లాస్ రూముల్లో అంటే కొత్తగా వచ్చే పిల్లలు కావచ్చు, తరగతులు మారే పిల్లలు కావచ్చు, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ యొక్క స్కూల్లో పిల్లలకు కూడా వారిని ఎంతో చక్కగా కూర్చోబెట్టినటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. బాబు, ఎలా అనిపిస్తుంది నీకు? 49 రోజులు సెలవులు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ స్కూల్కి రావడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. స్కూల్లో చదువుకోవచ్చు, ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. ఇక్కడ మీకు స్కూల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మీకు ఇక్కడ వాటర్ కానీ బాత్రూమ్లు కానీ అన్నీ బాగున్నాయా? ఉన్నాయి సార్, అన్నీ బాగున్నాయి సార్. టీచర్స్ ఎలా మీకు టీచింగ్ ఇస్తున్నారు? అన్నీ బాగానే చెప్తున్నారు సార్. ఇక్కడ ఏ క్లాస్ నువ్వు? 7th సార్. 7th. చెప్పు తమ్ముడు, నువ్వు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు? బాగున్నాయి సార్. స్కూల్లో క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. 8th 7th అంతా ఇక్కడే చదివావా? ఎస్ సార్. ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది సార్. ఇప్పుడు 49 రోజులు ఇంటికాడ ఎలా ఎంజాయ్ చేసావు ఏంటి? బాగా ఎంజాయ్ చేశాను సార్. ఫ్రెండ్స్తో ఆడుకొని ట్యూషన్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను సార్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. అంటే ఇటు మనం చూసాం కదా, ఇక్కడ స్కూల్లో పిల్లలు కూడా ఎంతో ఈ యొక్క సెలవులు పూర్తయినా కానీ ఆ పిల్లలు మళ్ళీ స్కూల్కి రావడం, వాళ్ళ పాత మిత్రులను, స్నేహితులను కలుసుకోవడం, ఇవన్నీ కూడా వారి మొహాల్లో సంతోషం కూడా మనం గమనించవచ్చు. ఒకసారి ఇక్కడికి స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు. ఈ స్కూల్లో ఎలాంటి వసతులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా గతంలో నాడు నేడు కింద అనేక పనులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని అన్నిటిని కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ యొక్క ప్రత్యేకంగా ఆదర్శ పాఠశాలలో 5 తరగతి గదులతో పాటు 5 టీచర్స్ను కూడా ఇవ్వాలని చెప్పి ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క ప్రస్తుతం ఆదర్శ పాఠశాలలో ఉన్నాం కాబట్టి ఎలా ఉందో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఈ యొక్క ఆదర్శ పాఠశాలకు సంబంధించి వసతులు కావచ్చు, పిల్లలకి మరుగుదొడ్లు, ఇటు వాటర్, ఇవన్నీ కూడా ఆదర్శ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెప్పుంది. ఎలా ఉంది ఏంటి అసలు? నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. 49 రోజులు సెలవుల తర్వాత స్కూల్ రీఓపెన్ అయింది. కొత్తగా టీచర్స్ కొంతమంది ట్రాన్స్ఫర్ కావడం, హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ కావడం, కొంతమంది కొత్త టీచర్లు అందరూ వచ్చినారు. సఫిషియెంట్గా రూములు అయితే బాగున్నాయి. మాకేంటంటే వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాటర్ కూడా ఏంటంటే ఆల్రెడీ కొత్త బోర్ ఒకటి వేసి డోనర్స్ ద్వారా వేయించి పెట్టాను. వాటర్కి ఇబ్బంది లేదు. గ్రౌండ్ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి బాగలేకుండా దాన్ని ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు బాగా చేసింది. అది కూడా ఏంటంటే రేపు జూలై ఆఖరికి కానీ ఆగస్టుకి మొత్తం రీఓపెన్ అయిపోద్ది. అన్ని కోర్టులు, మెజర్మెంట్ అన్నీ వేసిన తర్వాత పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఇంకా గతం కాడికి కూడా ఇప్పుడు ఏంటంటే మంచి వస్తువులు, బాగా బెంచీలు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే పోయిన బెంచీలు కూడా అన్ని రిపేర్ చేసి సెలవుల్లో కూడా ఇక్కడ నీట్ ఎగ్జామ్ జరిగింది. వాటర్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లలకి యూనిఫారం కానీ బుక్స్ కానీ అన్నీ రెడీగా వచ్చున్నాయి. తర్వాత ఏంటంటే ఈరోజే డిస్ట్రిబ్యూషన్ వచ్చిన పిల్లలకి వచ్చినట్టు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. ఇటు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ కూడా తొలి రోజు ఇవ్వాలని కూడా ఇటు ప్రభుత్వం చెప్పింది. అవన్నీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. తర్వాత ఇప్పుడు ఇచ్చేయడమే. తర్వాత నెక్స్ట్ ఇంకా ఈరోజు ఇస్తారు. ఈరోజు ఇచ్చేస్తాం. బుక్స్, యూనిఫారము అన్నీ కూడా అప్లెన్స్ తయారు చేసుకుని ఈరోజు ఇచ్చేస్తాం. ప్రత్యేకంగా ఆదర్శ పాఠశాలల మీద దృష్టి పెట్టున్నారు. ప్రత్యేకమైనటువంటి తరగతి గదులు ఏర్పాటు చేయడం,
వాటితో పాటు ప్రత్యేకమైనటువంటి టీచర్స్ని కూడా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనది ఆదర్శ పాఠశాల కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు 3, 4, 5 ఉంది. ఇప్పుడు అవి తీసేసి తర్వాత 6 నుంచి +2 ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు, రూములకి ఎలాంటి ఇబ్బంది లేదు, రూములు సఫిషియెంట్గా ఉన్నాయి. పోయినసారి కూడా టీచర్స్ కూడా ఫుల్ స్టాఫ్ ఉన్నారు. బ్రహ్మాండంగా ఏంటంటే బాగా డెవలప్ అయ్యేదానికి కూడా మంచి ఆస్కారం ఉంది. పిల్లలు చదువుకొని బాగా పైకి వస్తారని ఆశిస్తున్నాం. పిల్లలకి మంచినీటి వసతితో పాటు మరుగుదొడ్లు కూడా పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. అలాంటి ఏర్పాట్లు మన దగ్గర మంచినీటి వసతి ఉంది. ఆల్రెడీ మరుగుదొడ్లు కూడా ఏంటంటే 3 సార్లు ఉన్నాయి. లేడీస్ సపరేట్ ఉంది, అబ్బాయిలకి, అమ్మాయిలకి సపరేట్ ఉంది. ఇవన్నీ కూడా గతంలో కూడా ఉన్నాయి, అవే బాగున్నాయి. అవి కూడా ఈ సమ్మర్లో కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి ఆయిల్ క్లీన్ చేసి నీట్గా కూడా ఉన్నాయి. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా 3,500కు పైగా ప్రాథమిక పాఠశాలలో నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా ఇటు ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాల వరకు ఈ రోజు నుంచే ప్రారంభంగా ఉన్నాయి. మరోవైపు తల్లికి వందనం కూడా ఈ రోజు నుంచే వారి అకౌంట్లో, పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల అకౌంట్లో కూడా ఈ రోజు కూడా నమోదు కాబోతున్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టడం పైన కూడా ఇటు పిల్లలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీచర్స్ కూడా ఇటు ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వసతులు, ఇక్కడ మంచినీటి వసతులు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి తరగతి గదులను ఏర్పాటు చేసి ఉన్నారని చెప్పి కూడా ఇటు టీచర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోణంలోనే ఇటు ఈ రోజు నుంచి స్కూల్స్ ప్రారంభం కావడంతో ఇటు ఒక పండగ వాతావరణం అయితే స్కూల్స్ వద్ద కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.